సార్ అచ్చెన్నాయుడు గారిపై అసంతృప్తి తగిన సమయంలో ఏదో ఒక యాక్షన్ తీసుకుంటారని, అసలు ఏంటి అచ్చెన్నాయుడు గారి పంచాయతీ ఏంటి? అచ్చెన్నాయుడు మీద నిజంగా అయితే గతంలో రాష్ట్ర అధ్యక్షుడిగా ఉన్నారు చంద్రబాబుకు శాసనసభలు ఇదంతా, కానీ జగన్ వచ్చిన తర్వాత ఆయన ఈఎస్ఐ కేసు అని దాంట్లో చేశారు, అప్పుడు కొంచెం ఎక్కువగా ఇబ్బంది పెట్టారని కూడా విమర్శలు వచ్చాయి. ఇప్పుడు ఆయన మళ్ళీ వచ్చారు, కానీ ఇప్పుడు లోకేష్ ప్రధానంగా నెంబర్ 2, అప్పుడు నెంబర్ 2 ఇట్లా ఉన్న పరిస్థితి నుంచి అది అలా ఉంచి తాజాగా సాక్షిలో ఒకటి పెద్దగా పెట్టారు వాళ్ళు. అచ్చెన్నాయుడు రెడ్ బుక్ ఉపయోగిస్తున్నాడు, ఈ రెడ్ బుక్ తన కింద ఉన్న అధికారుల మీద ఉపయోగిస్తున్నాడు. ఆగ్రోస్ ఆ సంస్థలో మేనేజర్గా ఉన్నటువంటి రాజ్మోహన్ అనే అతను అచ్చెన్నాయుడు నా మీద ఇబ్బంది పెట్టాడు, ఆయన చెప్పిన వాళ్ళకు నేను ఆర్డర్లు ఇవ్వలేదని చెప్పి నన్ను ఇక్కడి నుంచి నెల్లూరుకు బదిలీ చేసి జూనియర్లను నియమించుకొని పనులు చేయించుకుంటున్నాడని ఒక లేఖ రాశాడు అని. ఆ లేఖ సంగతి ఏమో కానీ వాళ్ళైతే ఆయన బయోడేటా అవన్నీ అప్లోడ్ చేశారు ఊరికే ఆ ఒక ఇంప్రెషన్ ఇవ్వడానికి. కానీ చాలా రోజులుగా కీలకమైన వ్యాఖ్యలు ప్రకటనలు ఏవి అచ్చెన్నాయుడు నుంచి రావట్లేదు, అచ్చెన్నాయుడు ముఖ్య పాత్రధారిగా ఉండడం అనేది ప్రాధాన్యత తగ్గింది అనే అభిప్రాయం రాజకీయ పరిశీలకుల్లో ఉంది. దానికి తోడు ఇంక ఇది కూడా వచ్చినటువంటి ఒక పరిస్థితి. ఈ సమయంలో తెలుగుదేశం అంతర్గత వర్గాలు కూడా చెప్పేది ఏంటంటే అచ్చెన్నాయుడు పాత్ర దాదాపు ఒక ఎండ్ కార్డుకు దగ్గరగా వస్తుంది. ఆయన ఎప్పుడు అనేది ఎలా ఉన్నా కానీ చంద్రబాబు నాయుడు అయితే ఒక 2 ఏళ్ల లోపు మంత్రివర్గాన్ని పునర్వ్యవస్థీకరణ చేయడం ఇట్లాంటి పనులు ఏం చేయరు, 2 ఏళ్ల తర్వాత జరుగుతుంది. ఆ జరిగినప్పుడు మటుకు తగ్గించే అవకాశం చాలా ఎక్కువగా ఉంటుంది. ఒకవేళ ఉన్నా కానీ నామకార్థంగా ఉంటుంది తప్ప ఇంకోటి కాదు. ఈ పదే ఈ సమస్యలు వివాదాలు రావటం పట్ల నాయకత్వం అంటే ముఖ్యంగా టాప్ 2 అసంతృప్తిగా ఉన్నారు అనేది వస్తున్న ఇన్పుట్. ఇది కూడా దానికి తగినట్టుగా ఈ కథనం దీనికి తోడు, దీనికి సంబంధం లేదు వాస్తవంగా. అంతకుముందు 1-2 ఆయన మాట్లాడినవి కూడా కొంచెం అసంబద్ధంగా ఉన్నాయి కదా, రాష్ట్రాన్ని అమ్మేయాలి ఇదంతా చేయాలంటేనే ఎక్కడో అన్నట్టుగా ఒకటి వచ్చింది, 1-2 వచ్చాయి. ఆ విధమైన తీవ్ర వివాదాస్పదమైన వ్యాఖ్యలు, కొంత అసంతృప్తి వ్యక్తం చేయటం, అసలు ఇవన్నీ ఎవరు కాపాడతారు ఇట్లా ఈ పద్ధతిలో. అందుకని అచ్చెన్నాయుడు మీద ఏదో సమయంలో వేటు పడవచ్చు, లేదా అవకాశం చూసి అది చేయొచ్చు. సరే, దాని అయితే అదే కుటుంబానికి చెందిన రామ్మోహన్ నాయుడు ఎట్లాగూ ఢిల్లీలో కీలక పాత్రధారిగా ఉన్నాడు. తన గురించి ఎప్పుడు చంద్రబాబు నాయుడు ప్రతిసారి ప్రస్తావన చేస్తూనే ఉన్నారు. కాబట్టి ఇది ఒక అంశం. దీని మీద కూడా పార్టీ ఎలా స్పందిస్తుంది, ప్రభుత్వం నుంచి ఏమన్నా వస్తుందో కూడా మనకు తెలియదు. ఇప్పటికైతే ఏం లేదు. నేనేమి వాళ్ళు చెప్పినవని నిజము కావచ్చు కాపోవచ్చు, కానీ అంతర్గతంగానే ఒక విధమైన ఇబ్బందికరమైన పరిస్థితి వచ్చింది. సూపర్ సీనియర్స్లో కొంతమంది ఈ విధమైన సమస్యలు, వాళ్ళ వ్యవహార శైలి, అంతకుముందు వాళ్ళకున్న ప్రాధాన్యత ఒక్కసారిగా తగ్గడము, మూడోది పార్టీ ఒకటే కాకుండా కూటమి ప్రభుత్వం అన్నదానికి వాళ్ళు మానసికంగా సర్దుకోలేకపోవడం, ఇవన్నీ కూడా కారణాలు అవుతున్నాయి అని. కాబట్టి అసంతృప్తి దాంట్లో ఉంది. అంటే మనకు మీడియాలో యంగ్స్టర్స్ మీద లేదా కొత్త వాళ్ళ మీద, కానీ చంద్రబాబు నాయుడు మీరు గమనించండి, ప్రతి మంత్రివర్గ సమావేశంలో అసంతృప్తి వెలిబుచ్చుతూనే ఉన్నారు. నేను చెప్పినా అర్థం చేసుకోవట్లేదు, మీరు లోతుల్లోకి వెళ్లకుండా పైన ఎందుకు మాట్లాడతారు, వివరాలు తెలియకుండా, ఈ పద్ధతిలో కూడా ఆయన విసుక్కుంటూ ఉన్నారు. సో ఆ విసుగు కేవలం కొత్త వాళ్ళ మీదే కాదు, పాత వాళ్ళ మీద కూడా అసంతృప్తి ఉంది నాయకత్వానికి. అది మలిబెడత మంత్రివర్గ మార్పులు అవి జరిగినప్పుడు ఇవన్నీ ప్రభావం చూపిస్తాయని చెప్తున్నారు, ముఖ్యమైన వాళ్ళే చెప్తున్నారు. సార్, వివేకానంద కేసులో కొత్త మలుపు, సుప్రీం మీద సంచలనం తీర్పిస్తుందని. ఈయనెవరు, అవినాష్ రెడ్డి గారికి బెయిల్ రద్దు అయిపోతుంది, సిబిఐ మళ్ళీ రంగంలో దిగుతుంది, చాలా వార్తలు వస్తున్నాయి. వివేకానంద కేసు మొన్న మనం సిబిఐ అనేది మా దర్యాప్తు ముగిసిందని చెప్పేశారు. అది అయిన తర్వాత సునీత మీద, భర్త మీద పెట్టిన కేసు, దాని మీద కదా వాళ్ళు సుప్రీంకోర్టుకి వెళ్ళింది. రాష్ట్ర ప్రభుత్వం లేదా పోలీసులు పెట్టిన దాని మీద రామ్ సింగ్ అని సిబిఐ అధికారి బాధ్యుడు, వీళ్ళ మీద కేసు పెట్టారు పోలీసులు. వీళ్ళు ఒత్తిడి చేస్తున్నారు, వీళ్ళు సాక్షులను ప్రభావితం చేస్తున్నారని అప్పుడు పోలీసులు, అప్పుడు ప్రభుత్వం పెట్టిన కేసు కింద కోర్టులో అది పెడితే, అప్పుడు పైకి వీళ్ళు సుప్రీంకోర్టుకు వెళ్ళారు. సుప్రీంకోర్టు దీన్ని విచారించిన మీదట
వాళ్ళు ముందు అసలు ఎవరెవరు ఏమనుకుంటున్నారు, అందులో రెండోది అవినాష్ రెడ్డి బెయిల్ రద్దు చేయాలి అనేది వాళ్ళు పెడుతున్న కోరిక. వీళ్ళంతా బలమైన వాళ్ళు, స్థానబలం కలిగిన వాళ్ళు, గతంలో అధికారంలో చక్రాలు తిప్పారు, దీని వెనక వీళ్ళే ఉన్నారు. కాబట్టి వీళ్ళు బయట ఉన్నంత వరకు కూడా ఈ కేసు దర్యాప్తు జరగదు అని. సో ఇప్పుడు వీళ్ళ కేసు గురించి ఒకటి, రెండవది అవి బెయిల్ రద్దు చేయాలా వద్దా వీటి మీద ఒక అభిప్రాయం చెప్పే ముందు సుప్రీంకోర్టు వీళ్ళ అభిప్రాయం అడిగింది. సిబిఐ మీరేమంటారు చెప్పండి, అసలు మీ దర్యాప్తుకు వాళ్ళ అవసరమా, మీ దర్యాప్తు ఇంకా ఉందా అని అడిగితే సిబిఐ మా దర్యాప్తు ముగిసిపోయింది, మీరు చేయమంటే చేస్తాం. సిబిఐ అతిపెద్ద దర్యాప్తు సంస్థ, దానికి తెలియాలి కదా. వాళ్ళు మాకైతే అయిపోయింది, మీరు చేయమంటే చేస్తామన్నారు. అంటే మా పరంగా మేమేమీ అడగడం లేదు అని అర్థం వచ్చేటట్టుగా వాళ్ళు అది చెప్పారు. చెప్తే కోర్టు ఒకసారి వాయిదా వేసి మళ్ళీ తీసుకున్నప్పుడు ఇప్పుడు వాళ్ళు తీవ్రంగా లోతుగా చర్చించారు. చర్చించినప్పుడు ఒకటి, సునీత మీద, ఆమె భర్త రాజశేఖర రెడ్డి మీద, అలాగే రామ్ సింగ్ మీద పెట్టిన కేసులు కొట్టేశారు. ఇవి ఉద్దేశపూర్వకంగా పెట్టినటువంటివి, ఇవి సరైనవి కాదు, ఇవి విచారించక్కర్లేదని వాటిని కొట్టేశారు. ఆ విధంగా రిలీఫ్ ఇచ్చారు. అంటే మొదటిసారి ఏమో సిబిఐ దర్యాప్తు అయిపోయిందని చెప్పినప్పుడు అది వైసీపీ వాళ్ళు చాలా రిలీఫ్గా ఫీల్ అయిపోయి అది వాళ్ళకి చాలా ఊపిచ్చినటువంటి పరిస్థితి. కానీ ఈ మలి దశలో ఈ వాయిదా తర్వాత విచారించినప్పుడేమో సునీత పక్షానికి సుప్రీంకోర్టులో ప్రధానమైన ఉపశమనం లభించింది. అంతేకాకుండా ఆమె తరఫున, ప్రభుత్వం తరఫున ఇంకా చాలామంది మాట్లాడారు అడ్వకేట్లు. ఆ సమయంలో సిద్ధార్థ లుత్రా స్పష్టంగా అవినాష్ రెడ్డి వాళ్ళందరూ ఈ కేసు వెనక ఉన్నారు, ఈ కేసు గుండెపోటు అని చెప్పడము, ఇవన్నీ తీవ్రమైనటువంటి విషయాలు, వీటికి అసలు 2 ఏళ్ల శిక్ష కాదు, 2 ఏళ్ళు జైల్లో ఉన్నారు కాబట్టి వదిలిపెట్టాలనేది కుదరదు, ఎంతకాలమైనా ఉండదగిన, లేకపోతే ఈవెన్ యావజ్జీవ శిక్షలు, ఉరిశిక్షలు పడేలాంటి కేసులు ఇవి. కాబట్టి బెయిల్ రద్దు చేయాలి, వీళ్ళు బెయిల్ మీద బయట ఉంటే ఇది నడవదని. సో ఇప్పుడు ఇది మళ్ళీ సిబిఐ కోర్టు కూడా వస్తుంది. సిబిఐ దర్యాప్తు చేస్తామని వాళ్ళు భావిస్తే కదా, సుప్రీంకోర్టు ఈ విషయంలో చాలా కొంత ఆగ్రహం, కొంత ఆశ్చర్యం కూడా వ్యక్తం చేస్తూ వాళ్ళను విడుదల చేసి వాళ్ళ మీద కేసు అనేది కొట్టేస్తూ మేము తర్వాత చెప్తాము, సిబిఐని కూడా వాళ్ళు ప్రశ్నించారు. సిబిఐ దాదాపు అదే చెప్పింది. కానీ అదే సమయంలో వాళ్ళు ప్రభావితం అయితే చేస్తారనే మాట కూడా వాళ్ళు ఒప్పుకున్నారు. సో ఈ విధంగా వైసీపీ పక్షానికి ఏదో వచ్చిందన్నది కాస్త ఇటు తిరిగింది అని చాలామంది అనుకున్నారు. సునీత మీద కేసు కొట్టేశారు కదా, ఇంకా పర్వాలేదు అని. ఈ సమయంలో ఆశ్చర్యకరంగా తెలుగుదేశం రియాక్షనే, బీటెక్ రవి మీడియాతో మాట్లాడారు నిన్ననే ఇది వచ్చిన తర్వాత. బీటెక్ రవి అదే కాకుండా వేరే అంశాన్ని కూడా ఆయన ప్రస్తావించారు సార్. జగన్మోహన్ రెడ్డి గారికి కూడా సవాల్ విసురుతున్నాడు. సో ప్లే చేయండి అమ్మది. ఇప్పుడు మీరు చెప్పినట్లే మేము మా భార్యతో మేము రాజీనామా చేయిస్తాం. తర్వాత మిమ్మల్ని కూడా ఒకటే సవాల్ అడుగుతున్నా నేను. ఏదైతే పులివెందుల ప్రజలు నిన్ను ఎమ్మెల్యేగా గెలిపిస్తే ఇంతవరకు అసెంబ్లీకి రాలే, పులివెందుల సమస్యలు పట్టించుకోలే, ఏమీ పట్టించుకోలే. అట్టప్పుడు నీకు ఎమ్మెల్యే పదవి కూడా నువ్వు అనర్హత, ఆ ఎమ్మెల్యే పదవి కూడా నువ్వు అర్హుడు కాదు. నీకు నిజంగా ఇప్పుడు నిన్న పులివెందులు జరిగిన ఎలక్షన్ ప్రజాస్వామ్యబద్ధంగా జరగలేదు అని నువ్వు నిజంగా ఫీల్ అయ్యి ఏదన్నా ఉంటే మీరు కూడా ఖచ్చితంగా రాజీనామా చేసి రండి. 2 ఎలక్షన్స్ తర్వాత కేంద్ర బలగాలతో జరిపిస్తాం. ఎలాంటి ప్రజాస్వామ్యబద్ధంగా సెంట్రల్ ఫోర్స్ పెట్టి, మీరు అడిగిన విధంగా సెంట్రల్ ఫోర్స్ పెట్టి జరిగిద్దాం. అప్పుడు పులివెందుల ఎమ్మెల్యేకి బై ఎలక్షను, పులివెందుల మండల జెడ్పీటీసీకి కూడా బై ఎలక్షన్ వస్తుంది. అప్పుడు చేతన అయితే చూసుకుందాం. అప్పుడు నీ కథ ఏందో మా కథ ఏందో రాష్ట్ర ప్రజలకు కూడా తెలుస్తుంది. దమ్ముంటే నా ఈ సవాల్ను స్వీకరించవలసిందిగా జగన్మోహన్ రెడ్డిని కోరుతున్నాను. ఓకే, ఇప్పుడు దీనికంటే ముందు నేను ఈ విషయం చెప్పి దానికి వస్తాను. వివేకానంద కేసులో ఆయన ఏమంటున్నాడంటే బీటెక్ రవి, ఇదేదో సాగదీయబడేటట్టుగా ఉంది, ఈ కేసు కోల్డ్ స్టోరేజ్లోకి పోయేటట్టుగా ఉంది. ఇది ముందు నుంచి తెలుగుదేశము లేకపోతే వాళ్ళని బలపరిచే మీడియాలో వస్తున్న స్టోరీ. మరి సుప్రీంకోర్టు సునీతకు అనుకూలంగా తీర్పు చెప్పి వాళ్ళ మీద కేసు కొట్టేసిన తర్వాత కూడా బీటెక్ రవి సందేహం ఎందుకు వెలిబుచ్చుతున్నాడు, ఆయన స్థానికంగా ఇవన్నీ తెలిసినవాడు కాబట్టి అనే ఒక పెద్ద ప్రశ్న ఉత్పన్నమవుతుంది. రెండవది, సుప్రీంకోర్టు సమక్షంలో అవినాష్ రెడ్డి లేకపోతే అంతకుముందు ఇతరులు వీళ్ళ మీద పాత్ర మీద అంత తీవ్రమైన సందేహాలు వెలిబుచ్చాక కూడా ఇంకా ఈయన ఇలా మాట్లాడుతున్నారంటే నిజంగా ఇది ఏమీ పెద్దగా ఇంకా అయిపోయింది అనే అభిప్రాయం సుప్రీంకోర్టు అలాగే చెప్తుంది అనే సందేహం ఏమైనా ఉందా? ఎందుకంటే డాక్టర్ సునీత మాట్లాడింది కూడా మనం చూసాం. ఆమె కూడా ఒక విధమైన కొంత నిస్పృహగా, నిరుత్సాహంగానే ఆమె మాట్లాడారు. ఇంకా రెండోది అంటారా,
మొన్న జెడ్పీటీసీ ఎన్నికలు దాని మీద మనం మాట్లాడేం. అది అయినప్పటి నుంచి తెలుగుదేశం వాళ్ళు మంచి దూకుడు మీద ఉన్నారు, అందులో సందేహమే లేదు. ఈ దూకుడు అంతటికి కూడా అక్కడ రెడ్డప్ప గారు మాధవ్ ఉన్నా, లేకపోతే శ్రీనివాసరెడ్డి జిల్లా అధ్యక్షుడిగా ఉన్న బీటెక్ రవి అన్న ఆయన దీనికి వాయిస్ ఆఫ్ యాంటీ జగన్ లేదా జగన్ యాంటీ జగన్ అండి, జగన్ రైవలరీ ఏ పదమన్నా వాడని దానికి ఆయన ఇదిగా ఉన్నాడు. కాబట్టి ఆయన సవాల్ చేస్తున్నాడు. జగన్ అంత సులభంగా రాజీనామా చేస్తారని నేను అనుకోను, బట్ చేస్తే బాగుండని కూడా ఉండొచ్చు సవాల్ చేస్తే. అంతకుముందు జగన్ రాజకీయమే అసలు పులివెందులకు రాజీనామా చేసి తల్లి తాను పోటీ చేయడంతో మొదలైంది కదా. కాబట్టి మొన్న కూడా అంటున్నారు అలా అయితే అన్ని రాజీనామా చేయండి. నిన్న కూడా బీజేపీ వాళ్ళు సవాల్ చేస్తున్నారు కదా. అందుకని ఈ జెడ్పీటీసీ ఎన్నికలు న్యాయంగా జరగలేదు, బలప్రయోగంతో జరిగాయి, లేకపోతే దీని ఒత్తిడి మధ్య జరిగాయి అన్నది వాళ్ళ ఆరోపణ. సరే, అక్కడ ఎంతో కొంత ఉద్రిక్తత లేదని ఎవరు చెప్పగలిగింది లేదు, కానీ దానివల్ల గెలిచారా అసలు వైసీపీకి ఇంత తక్కువ ఓట్లు రావడం నమ్మదగిందిగా లేదు, ఇలాంటి కొన్ని కామెంట్స్ వచ్చాయి. ఇలా కామెంట్స్ సహజంగా చేసిన వాటి మీద వాళ్ళేమో చాలా విరుచుకుపడ్డారు. ఇప్పుడు అవన్నీ ఎందుకు? ఇప్పుడు ఇంకోటి కదా, బీటెక్ రవి ఒక విధంగా షరతులకు ఒప్పుకుంటూ అంటున్నాడు. ఇది కేంద్ర బలగాలతోనే జరిపిస్తాము అంటే ఇప్పుడు జరిగిన దాంట్లో ఎంతో కొంత లోపం ఉందని వాళ్ళు అంటున్నారు. కాబట్టి ఓకే, అలా అయితే అవేమీ లేకుండా మేము జరిపిస్తామంటున్నారు. ఐ డోంట్ థింక్ జగన్ బీటెక్ రవికి సమాధానం ఇస్తారని అనుకోని ఇంకెవరో దానికి సంబంధించిన వాళ్ళు బహుశా అసలు దాన్ని పరిగణనలోకి తీసుకోపోవచ్చు. కానీ ఒక పాయింట్ అయితే ఉంది, శాసనసభకు రాకుండా ఎన్నికైన వాళ్ళు అసలు ఎప్పుడు శాసనసభకు రాకపోతే స్థానిక పరిస్థితులను సమస్యలను మీరు ఎలా అక్కడ ప్రతిబింబిస్తారు, ఎలా మీరు ప్రభుత్వం దృష్టికి రాష్ట్రం దృష్టికి తెస్తారనేది పెద్ద ప్రశ్న. సో రాజీనామా చేసినా చేయకపోయినా అసెంబ్లీకి ఎందుకు రావడం లేదు, అసెంబ్లీకి రాకపోతే అసలు బాధ్యత శాసనసభ్యుడిగా తన బాధ్యత ఏమవుతుంది అన్న ప్రశ్న జగన్మోహన్ రెడ్డి కానీ మిగతా వైసీపీ ఎమ్మెల్యేలు కానీ జవాబు చెప్పాల్సే ఉంటుంది. ప్రతిపక్ష పాత్ర 11 మంది కాదండి, ఇద్దరే ఉన్నారు అనుకుందాం, దానికి ఏముంది చెప్పండి. 11 మంది ఏం తక్కువ కాదు, 11 మంది అంటే చెప్పుకోదగిన సంఖ్య అది. అటువంటి అప్పుడు వాళ్ళు ఎందుకు వెళ్ళట్లేదు? సో బీటెక్ రవి దాన్ని నొక్కి చెప్పదలుచుకున్నాడు. ఇది ఎన్నిక వచ్చినా రాబోయినా ముందు సభకు రావడం లేదు, సభకు రాకపోతే ఇప్పుడు జగన్ అక్కడికి వెళ్తారు ప్రతిసారి, వెళ్ళినప్పుడంతా అనేక మంది వచ్చి తమ సమస్యల మీద వినతి పత్రాలు ఇవన్నీ చెప్తారు. అవి ఎలా పరిష్కారం కావాలి, అవి ఎలా దృష్టికి రావాలి అనేది ఆయన లేవనెత్తున్న అంశం. తప్పకుండా మరి వైసీపీ వాళ్ళు ఏమైనా స్పందిస్తారేమో మనం చూడాలి. రాజీనామా చేస్తే దాన్ని సవాల్ చేయొచ్చు అనే ఆలోచన కూడా టీడీపీ వ్యూహంగా కూడా ఉంది. అంటే గతంలో లాగా రాజీనామా చేసి గెలవటం కాదు, ఇప్పుడు మేము ఇబ్బంది పెట్టగలుగుతాము, ఇప్పుడు మేము సవాల్ చేయగలుగుతాం అనే ఒక ధీమా కూడా ఉండవచ్చు. బట్ ఏమైనా ఏ నియోజకవర్గాలు ఒకరికే శాశ్వతంగా ఉంటాయి. ఇప్పుడు అదే మొన్న చర్చలో కూడా కొంచెం దుబారాగా కొంతమంది తెలుగుదేశం నాయకులు, నా మిత్రులైన వాళ్ళు, ఈ వ్యాఖ్యాతలు, వీళ్ళ మీద కూడా వాళ్ళు కామెంట్స్ చేశారు. అంత చేయాల్సిన అవసరం లేదు, కానీ ఒకటైతే నిజమండి, రాజా కింకర్ ఉండే రాజాగా అన్నట్టుగా అంతకుముందు 23 స్థానాలు టీడీపీకి వచ్చాయి, ఇప్పుడు 11 స్థానాలు వైసీపీకి వచ్చాయి. లేకపోతే అస్సలు డిపాజిట్లు కూడా పోయిన సందర్భాలు కూడా పెద్ద పెద్ద నాయకులకే ఉన్నాయి. ప్రజాస్వామ్యము ఎన్నికల్లో ఇవి జరుగుతూ ఉంటాయి. ఇవన్నీ కేవలం బలం వల్లే జరిగాయని మనం చెప్పలేము. బలాలు మారవు, ఎప్పుడు స్థిరోభావాన్ని ఒకటే విధంగా ఉంటాయని కూడా మనం ఏం చెప్పలేము. వాస్తవాలను గుర్తించడమే ప్రజాస్వామ్య స్ఫూర్తి. తెలుగుదేశం అయినా, వైసీపీ అయినా, బీటెక్ రవి అయినా. సార్ లేడీ డాన్ కేసు వైసీపీ ఎదుగుదారి, హోంమంత్రి ఇరకాటంలోని నెల్లూరు జిల్లా. అంటే లేడీ డాన్ అంటే నిజంగా ఇందాక ఎవరు పాత్రికేయ మిత్రుడు మాట్లాడుతున్నారు నెల్లూరు నుంచి, టీకప్పుల తుఫాన్ లాగా ఆమెకు అంత సన్నివేశం లేదు, అంత పెద్ద డాన్ అవన్నీ కాదు. కొన్ని వ్యవహారాలు నడపడము, ప్రభావం చూపడం ఇవన్నీ జరిగిన మాట నిజమే. ఆమె ఈ దిశ యాప్ను ఆధారం చేసుకొని చేస్తున్న పనులు, అంతకుముందు వెలుగులో ఉండటం, ఇటువంటి సమయంలో చాలా ఆసక్తికరంగా ఆమె జైల్లో యావజ్జీవ శిక్ష అనుభవిస్తున్న ఒక ఖైదీని ప్రేమించటం, ఇది ఒక తమిళ సినిమాలో ఉంటుంది ఇది వాస్తవంగా. సో అదైన తర్వాత అతను కూడా వాళ్ళ ఫాదర్ కూడా అక్కడ అందరికీ తెలిసిన మనిషే. అతను చిన్నగా నాయకుల వెంట తిరుగుకుంటూ కొంచెం దందాలు లేకపోతే ఇవి చేసుకుంటూ అలా నిలదొక్కుని కొంచెం పేరు అవి తెచ్చుకున్నాడు. ఆయన అనేక మంది ఉపయోగించుకున్నట్టు కనిపిస్తుంది. ఒక హత్య కేసులో ఉన్నాడు, ఆ హత్య కేసుకు సంబంధించిన కూడా చాలా
వాద వివాదాలు అన్నింటిలో ఉన్నట్టు అవి నడుస్తూ ఉంటాయి. కానీ చాలా ఏళ్ళుగా ఇప్పటికి జైల్లో ఉన్నాడు. వైసీపీ ప్రభుత్వ హయాంలో కూడా 2 సార్లు బయటకు వచ్చాడు పెరోల్ మీద. ఈ అమ్మాయి బయటే ఉంది. వాస్తవంగా ఈసారి వచ్చిన పెరోల్లో పెళ్లి చేసుకుంటామని వాళ్ళు కార్డు కూడా ముద్రేసుకున్నారంట. రేపు ఒక తేదీ 13 ఎప్పుడో పెళ్లి చేసుకుంటామనే ఒక ప్రచారం కూడా జరిగినట్టుంది. ఈ సమయంలో హఠాత్తుగా ఈ పెరోల్ ఎలా వచ్చిందనే ఒక ప్రశ్న మొదలైంది. ఈ పెరోల్ కోసం పెట్టుకున్న దరఖాస్తు మీద అంతకుముందు 6 సిఫార్సు చేశారు ఎమ్మెల్యేలు. ఇప్పుడు దీని మీద కూడా 2 సంతకాలు చేశారు. సో అనిత హోంమంత్రి దగ్గరికి వెళ్ళినప్పుడు ఆమె మామూలు రొటీన్గా 2 ఎమ్మెల్యేలు వచ్చినప్పుడు ఆమె మామూలుగా సంతకం చేశారు తప్ప పెద్ద ప్రత్యేకమైన తెలిసి లేకపోతే ఈయనకే ఇవ్వాలని ఆమెకేమీ అలాంటి ఉండి కాదు. మామూలు రొటీన్లో చేసిన సంతకంలో అధికారులు ఒక అధికారి నిజంగా తెలుగు ఆయన కూడా కాదు అధికారి వల్ల అతను బయటకు వచ్చాడు. వచ్చిన తర్వాత అతను బయటికి రావడం కొంతమందికి ఇష్టం లేదు. అతను బయటకు వస్తే అతనితో పాటు చాలా సంబంధాలు చాలా లింకులు ఉన్నటువంటి వాళ్ళు దీన్ని రాజకీయ వివాదం చేశారు. అతన్ని బయటికి రాకుండా చేసి తమను తాము కాపాడుకోవాలని వాళ్ళు చూడాలని చూస్తున్నారు. ఇది ఇక్కడ ఆరోపణ. ఈరోజు జూపూడి ప్రభాకర్ రావు వైసీపీ నాయకుడు, ఆయనేమో అసలు అతను తెలుగుదేశానికి సంబంధించిన వాడు, మాకేమి ఇది లేదు, మీరు కావాలని మీ తగాదాల మధ్యలో మాకు అది అంటగడుతున్నారు, హోమ్ మినిస్టర్కి తెలియదా, హోంశాఖ ద్వారా కదా వస్తుందని వాళ్ళు. ఇంకోటి మీరు గమనిస్తే వర్మ పవన్ కళ్యాణ్ అప్పుడెప్పుడో పీఠాపురంలో ఉన్నప్పటి నుంచి తిరుపతి అప్పటి నుంచి ఏదో ఒక విధంగా హోంశాఖ మంత్రి హోంశాఖ లేకపోతే ఆమె వారి దృష్టికి వచ్చాయా లేదా ఇలాంటి వివాదాలు అయితే హోంశాఖ చుట్టూ కొంచెం ఎక్కువగా జరుగుతున్నాయి. నెల్లూరులో వరుసగా అనేక వివాదాలు వచ్చాయి. ఇప్పుడు అక్కడ ఉన్న మంత్రులు వాళ్ళలో చాలామంది వైసీపీలోకి వెళ్ళి మళ్ళీ తెలుగుదేశంలోకి వచ్చినటువంటి వాళ్ళు. ఇందాక నేను చెప్పిన అచ్చెన్నాయుడు లాంటి కేసు ఒకటి నెల్లూరులో కూడా ఉంది. అది తర్వాత సమయం వచ్చినప్పుడు మనం మాట్లాడవచ్చు. కానీ ఈ విషయంలో హోంమంత్రి కూడా ఆమె నిన్న మాట్లాడారు. మాట్లాడిన తర్వాత హోంమంత్రి స్పెసిఫిక్గా ఆర్డర్ పంపించారు. ఎవరు అసలు ఈ లేడీ అని వివరాలు అన్నీ కూడా తెలియజేసి తగు చర్య తీసుకోండి అని. సో ఆ అమ్మాయి నిన్న పోలీసులు అరెస్ట్ చేశారు. ఇక్కడ నన్ను ఏదో ఈ మత్తు పదార్థాలు గంజాయి ఇలాంటి కేసులో ఇరికించబోతున్నారు, నన్ను మీరే కాపాడండి అనే పద్ధతిలో అదిగో అది ఉందా ఆ వీడియో. ప్రెస్ వాళ్ళందరూ నన్ను కాపాడండి, నన్ను ఇక్కడ అక్రమంగా నన్ను నిర్బంధించేస్తున్నారు, ఈ కారులో నేను ఇలా దాంకొని ఉన్నాను, వాళ్ళు ఏం కేసులు పెట్టారో లేదు నా మీద, ఇక్కడేమో కానిస్టేబుల్స్ గంజాయి పెట్టాలి ఈ కారులో పక్కకు తీయండి అని డ్రైవర్కి చెప్తున్నారు. నా మీద ఏం కేసు పెడతారో, ఈ అక్రమ కేసులు ఏందో, నేను చేసిన తప్పేందో కూడా నాకు చెప్పడం లేదు. నేను కారులో ఇలా దాంకొని నా ప్రాణాలు ఉండిస్తారో తీస్తారో కూడా తెలియట్లేదు. నన్ను ప్రెస్ వాళ్ళే కాపాడాలి. సో ఇలా ప్రెస్ వాళ్ళకు ఆమె ఒక ఇది విడుదల చేశారు. ఇది సోషల్ మీడియాలో కూడా ఉంది. సో ప్రెస్ వాళ్ళు చెప్పిన సమాచారమే నేను మీకు ప్రెస్ వాళ్ళు అంటున్నటువంటి విషయాలు ఇవి. అయితే ఆ గంజాయి పెడతామంటున్నారని ఆమె ఇందులో చెప్తూ ఉన్నారు. సో పోలీసులు అయితే గంజాయి పెట్టినట్లు లేరు. ఇప్పుడు ఆమె మీద మామూలు కేసులే 2 పెట్టారు. కానీ ఈ హోమ్ మినిస్టర్ ఉత్తర్వు పంపించినందువల్ల ఆమె మీద పెట్టారు. హోమ్ మినిస్టర్ ఏమో తన మీదకి అందరు ఈ చక్రం తిప్పుతున్నారు కాబట్టి ఆమె మీరు నేరుగా విచారించి ఏముందో దాని ప్రకారం చేయండి అని ఆమె చెప్పారంటున్నారు. మొత్తానికి ఇది టీకప్పులో తుఫాన్ లాగా నెల్లూరు రాజకీయాలను అయితే ఒక చిన్న కుదిపేసింది. మీడియా మీద కూడా స్థానిక విలేకరులు మీడియా వాళ్ళు ఫిర్యాదు చేస్తున్నారు. అది పూర్తి వివరాలు తెలియకుండా ఇక్కడ ఏదో చాలా పెద్ద ఈమె అంతా అయిపోయింది వీళ్ళు అన్నంతగా చెప్తున్నారు. కొన్ని వాస్తవాలు స్థానికంగా నాయకులు వాళ్ళ పాత్ర ఇవన్నీ కూడా కొంచెం బయటికి రావాల్సిన అవసరం ఉందంటున్నారు. పోతే హోంమంత్రి ఎలాగో రంగంలోకి వచ్చారు కాబట్టి ఈ విషయాలు కూడా తెలుసుకొని ఇలాంటి వాటికి తక్కువగా అవకాశం ఉండే విధంగా చేస్తే చాలా మంచిది. ఉంటారేమో జైళ్ళలో ఉన్న వాళ్ళని కూడా అప్పటికప్పుడు చేసేవాళ్ళు. ఇంకొకటి కూడా అంటున్నారు వాళ్ళు, ఇప్పుడు కొన్ని ఆయన రొమాంటిక్ ఫోజుల్లో ఉన్నవి వీడియోలు కొన్ని తిరుగుతున్నాయి. అవన్నీ మామూలుగా తీసినవే, అవి ఆసుపత్రిలో బయట తీసినవే, అవేమో చాలా నిగూఢ సన్నివేశాలాగా చూపిస్తున్నారు. అవి ఓపెనే. ఇవి అంటే ఫ్యాక్ట్స్ కొంచెం డిఫరెంట్గా ఉన్నట్టున్నాయి. కానీ నెల్లూరు రాజకీయాల్లో మటుకు చాలా ఎత్తులు పై ఎత్తులు పాచికలు నడుస్తున్నాయి అనేది మటుకు చాలా నిజం. తెలుగుదేశం నుంచి వైసీపీకి వచ్చిన వాళ్ళు ఎక్కువగా ఉన్నందువల్ల ఈ 2 చోట్ల సంబంధాలు చేసుకునే ఒక
మల్లగుల్లాలు కూడా పడుతున్నట్టు కనిపిస్తుంది. సార్ మీరు ఇందులోనే కాకాని గోవర్ధన్ రెడ్డి కూడా బయటకు వచ్చాడు. ఉదాహరణకు నాకు బెయిల్ వచ్చాక కూడా 2 రోజుల పాటు కొన్ని గంటల పాటు బయటికి రానికుండా ఆపి ఆలస్యం చేసి మరీ పంపిస్తున్నారు. అయితే అందరూ వైసీపీ వాళ్ళే ఉన్నారు లోపల, నాకేం ఇబ్బంది లేదు. మామూలుగా బెయిల్ మీద బయటకు వచ్చిన వాళ్ళు మాట్లాడరు, శుభాకాంక్షలు చెప్పి వెళ్తారు. సార్ సాక్షి వర్సెస్ TV5 అసలు ఏంటి మీడియాల మధ్య వారు? మీడియా యుద్ధం, మీడియాలో పోలరైజేషన్, మీడియా విభజన అయిపోయింది, విభజిత మీడియాగా మారింది. నేను ఉదయాన్నే చూస్తున్నాను, వీళ్ళేమో మా చైర్మన్, టీటీడీ చైర్మన్, సాక్షి సంగతి మేము తేలుస్తామా అడ్వకేట్తో కూడా మాట్లాడిస్తున్నారు. కావాలని ఉద్దేశపూర్వకంగా దురుద్దేశంతో కథనాలు రాస్తున్నారు. అవన్నీ ఎక్కువ టీటీడీ, నిజానికి ఛానల్ యుద్ధం కాదు అది. టీటీడీ చైర్మన్గా TV5 చైర్మన్ నాయుడు గారు ఉన్నారు కాబట్టి అందుకని మా మీద ఇవన్నీ రాస్తున్నారు. అంతకుముందు కూడా వీళ్ళ మీద కేసులు పెట్టడాలు అవి జరిగాయి కదా. అందుకని అడ్వకేట్ ఆయన ఉమేష్ చంద్ర అనుకుంటా, ఆయన నోటీస్ ఇచ్చాను నేనని ఆయన చెప్తున్నారు. సో చెప్తూ వీటి మీద వాళ్ళకు ఒక వారం రోజుల్లో మీరు సమాధానం ఇవ్వాలి, లేకపోతే మేము చట్టపరంగా చర్యలు తీసుకుంటాము. టీటీడీ తరఫున తీసుకుంటారా, వ్యక్తిగతంగా తీసుకుంటారా అనేది ఎలా ఉన్నా. ఈ లోపల వీళ్ళేమో అంటే ఇక్కడ ఆసక్తికరమైందంటే ఇప్పటివరకు టీడీపీని బలపరిచే మీడియా, వైసీపీ వాళ్ళ మీడియా ఈ పద్ధతిలో మాట్లాడుతున్నారు జనాలు. కానీ ఇక్కడ రెండు ముఖాముఖి ఒక లీగల్ యుద్ధంలాగా తయారవుతున్న పరిస్థితిలా. కానీ వాళ్ళేమో మేము ఎట్టి పరిస్థితుల్లో తగ్గేది లేదు, మేము అన్ని నిజాలే చెప్పాము. టీటీడీలో తొక్కిస్లాట్లో జనం చనిపోవడం ఇట్లాంటివన్నీ నిజమైనప్పుడు మేము ఆ విషయాలు రాసాము. అలాగే రాజకీయంగా వచ్చిన అనేక అంశాలు కూడా మేము దృష్టిలో పెట్టుకొని ఇలాంటి నోటీసులతో కేసులతో మా గొంతు నొక్కలేరు, మేము దీని మీద ఏదైనా చేస్తాము. టీడీపీ అనే అనగలుగుతామా, లేదా టీటీడీ తరఫున జరుగుతుందా, లేకపోతే ఒక ఛానల్ తరఫున జరుగుతుందా, ఎట్లా ఉన్నా కానీ తెలుగులో మీడియాలో వార్తలు కథనాలు ఒకరి మీద ఒకరు చెప్పుకోవడం కాకుండా అదో కేసుల యుద్ధంలాగా కూడా ఇప్పుడు మారుతున్నటువంటి ఒక పరిస్థితి అయితే మనకు కనిపిస్తుంది. ఇది నిజంగా వాంఛనీయం కాదు. ఎందుకంటే ఎవరికి ఉన్న సమాచారం వాళ్ళు రాయొచ్చు, ఆ సమాచారం అబద్ధమైతే దాని మీద తీసుకోవచ్చు కూడా. అవును. కానీ అలా కాకుండా అదొక వ్యక్తిగతమైన లేకపోతే సంస్థల మధ్య యుద్ధంగా మారితే మటుకు ప్రజలేమి హర్షించరు. ఎవరైనా నిజాలు ప్రజల ముందు పెట్టవచ్చు, ప్రజలు ఏది నిజమనుకుంటే దాన్ని ఆదరిస్తారు, అది జరుగుతుంది. చట్టరీత్యా తప్పైతే ఇంకొకటి టీటీడీ మీద విమర్శలు వస్తాయి, అది కూడా గుర్తు. అదొక ప్రజలకు సంబంధం, ప్రజలు కాదు ప్రపంచ ప్రజలందరూ కోటాను మంది దీర్ఘకాలంలో వస్తున్నటువంటిది కాబట్టి అక్కడ కొన్ని సమస్యలు ఉన్నాయి ఖచ్చితంగా. ఈయన ఉన్నారని వచ్చేదే కాదు కదా సార్, అది ఎప్పుడు రెగ్యులర్ ఉంటాయి, అవి ఎప్పుడు ఉంటాయి. కాకపోతే ఇక్కడ వీళ్ళకి ఒక ఛానల్ కూడా ఉంది కాబట్టి సహజంగా అది ఫోకస్, అంతకుముందున్న రాజకీయ వైరుధ్యాలు అవన్నీ కలిసి ఇలా వస్తున్నట్టుంది. ఒక కొత్త పరిస్థితి తెలుగులో గతంలో చూసిన దానికంటే కూడా ఇదొక కొత్త పరిస్థితి కిందే మనం తీసుకోవాలి. ఎందుకంటే అది చెప్పేటప్పుడు కూడా చైర్మన్ అన్నప్పుడు ఏ చైర్మన్ అన్నది కూడా ఒక్కోసారి కొంచెం ఆసక్తికరంగా ఉంటుంది. మా చైర్మన్, టీడీ చైర్మన్ అని. ఓకే, ఆయన వ్యక్తిగతంగా ఆయన 2 చోట్ల ఉన్నారు కాబట్టి అది జరగవచ్చు. కానీ దీన్ని నేనైతే తిరుమలలో తిరుపతిలో కూడా ఆ సదుపాయాలు పెంచడము, వాటికి సంబంధించిన ఫోకస్ పెట్టడం చాలా మంచిది. చిన్నవి కథనాలు ఇంకోటి వీటి మీద తీవ్రంగా సాక్షి మీద లేకపోతే వైసీపీ మీద వేరే విధమైనవి ఏమంటే వాళ్ళు తప్పకుండా చేసుకోవచ్చు. వచ్చిన కథనాలను ఖండిస్తే సరిపోతుంది, దానికి చైర్మన్ కూడా అక్కర్లేదు, ఈఓ కూడా అక్కర్లేదు, పిఆర్ఓ ఉంటాడు కదా. ఇవి నిజాలను ప్రకటన చేస్తే సరిపోతుంది. ఇటువంటి వాటి ద్వారా అసలు ఒక దైవ సన్నిధానం, అందులో చాలా అందరూ ఆరాధించే ఒక కేంద్రం అనేది నిరంతరం మీడియాలో ఇలాంటి వివాదాలకు కేర్ ఆఫ్ అడ్రస్గా మారడం మటుకు మంచిది కాదు. చంద్రబాబు నాయుడు కూడా ప్రత్యేకించి ఒక అధికారిని వీటన్నిటిని కొంచెం సమన్వయం చేయడానికి నియమించాడని కూడా మనం చూస్తున్నాం కదా. కాబట్టి ఈ అసౌకర్యమైన ఒక పరిస్థితి కూడా దీని నుంచి కూడా బయటికి రావాల్సిన అవసరం ఉంది. ఇప్పుడు నిన్న కూడా వాళ్ళు ఉదాహరణకు శ్రీవాణి దర్శనం, ఆ దర్శనం టికెట్లు ఒక 500 పెంచాలని నిన్న ఎప్పుడు రోజువారీ సమీక్ష ఉంటుందండి. ఎక్కువ మంది వచ్చే చోట సమస్యలు కూడా ఉంటాయి, ఉద్యోగుల సమస్యలు ఉంటాయి, భక్తుల సమస్యలు ఉంటాయి, లేకపోతే సందర్శకులు, వ్యాపార సంస్థలు ఉన్నాయి. వర్మ ఉదాహరణకు ఆ చిన్న వ్యాపారులు, అది శ్రీవారి మెట్టు అనుకుంటా, చాలామంది వాళ్ళు ఇప్పటికీ నెలల తరబడి ఆందోళన నిరాహార దీక్షలు కొనసాగుతూనే ఉన్నాయి. దాన్ని ఏదో ఒక విధంగా ముగించాలి కదా. ఉదాహరణకు ఇదో అదో చెప్పి జరగడం లేదు. అది
కాబట్టి వివాదాలు ఇప్పటికే ఎక్కువగా కొనసాగుతున్న పరిస్థితుల్లో ఇప్పుడు లీగల్ వార్, మీడియా లీగల్ వార్ లాగా కూడా మారుతున్నట్టు కనిపిస్తుంది. దీన్ని వాళ్ళు కూడా సాక్ష్యాలు కూడా సవాళ్ళు చేస్తున్నారు. చూడాలి ఇంకా వీటన్నిటినీ. ఎవరికి ఏదైనా సమస్య వస్తే 7 గంటల వాడికి మొక్కుంటారు, ఆయన దగ్గరే ఇవన్నీ వస్తే ఇంకా ఆయనే చూడాలి మరి.